హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. నేను ఇవాళ అయితే కనుక ఇక్కడ అటుకులతో స్నాక్స్ చేస్తున్నానండి. అటుకులు ఒక్క చిన్న బంగాళదుంప ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా ఈజీ. తయారీ విధానం అంతే కనుక ఒక్క బంగాళదుంప తీసుకుని దాన్ని మెదిపేసి శుభ్రంగా దాంట్లోనే ఒక్క చిన్న ఉల్లిపాయ, దాంట్లోనే ఒక 4 స్పూన్ల వరకు అటుకులు కడిగేసి వేసేసుకోండి, సరిపోతుంది. అటుకులండి, అవి నా చేతిలో చూపించేవి అటుకులు కడిగి పెట్టుకున్నానమాట. నేను వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఒక్క బంగాళదుంప ఉంటే చాలండి. ఎవరైనా అప్పుడొకప్పుడు ఎవరైనా మనకి గెస్ట్ వచ్చినప్పుడు భలే ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్క పచ్చిమిర్చి కూడా వేసేయండి, చిన్నగా తరిగేసి వేసేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోనే తగినంత ఉప్పు, తగినంత కారం, బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని బాగా ఆలు కట్ట బాగా మెదిపేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఆలు వేసేసాక బాగా కలుపుకొని ఒక ముద్ద కన్సిస్టెంటీ రావాలి. మీకు వీలవుతే కనుక 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. రాకపోతే కనుక నేనైతే వేయడం లేదు, నాకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ సరిపోయింది. అటుకులు వేయడం వల్ల మెయిన్ అవడానికి అవకాశం ఉందండి. ఆలు కూడా వేసాను కాబట్టి సో బాగానే ఉంది కాబట్టి నేనైతే వేయడం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలాగా చుట్టేసుకుంటే కనుక ఉండగా చుట్టుకొని రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు వడల్లాగా కూడా వేసుకోవచ్చండి, భలే ఉంటుంది. ఇలా కూడా అలా అంతేనండి. మనం బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్, ఆలు స్నాక్స్ ఇలాగా ఏదో ఒకటి మనకి బయట తింటూ ఉంటాం కదా, అలాగే ఇంట్లోకి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంత హెల్దీ అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను ఇంకోటి నేను దేంతో వేపుతాననేది చూడండి. ఆయిలే కానీ ఏ ఆయిలు అని అనుకుంటారు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ యూజ్ చేసే ఆయిల్ అనమాట. అంటే నేను ఇక్కడ ఆవాల నూనెతో వేయించుతున్నానండి. హెల్దీ అంటున్నారని సో నేనైతే కనుక ఆవాల నూనెతో వేయించుతున్నాను. మీరు కావాలనుకుంటే రిఫైండ్ లేదంటే ఏదైనా మీ ఇష్టం. కానీ ఆవాల నూనె తినడం వల్ల ఏంటంటే చాలా వేడి చేస్తుందంట. మనకి కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి ఆరోగ్యకరమైన ఆయిల్ తినడం మంచిదని చెప్పేసి నేనైతే ఇక్కడైతే కనుక డీప్ ఫ్రై కూడా దీంతోనే చేస్తానండి. ఏమీ స్మెల్ రాదు. ఆవాల నూనె అయితే కనుక స్మెల్ వస్తుంది అని అనుకుంటారు చాలామంది. ఏమీ రాదండి, మనకి చూడడానికి మాత్రమే అనిపిస్తుంది అలాగా. అయ్యో స్మెల్ వచ్చేద్దేమో ఆవాల నూనె పచ్చిగా ఉన్నప్పుడు, వేడెక్కకపోతే వస్తుందండి, అది సహజంగా. కానీ మరిగాక మనకి కొంచెం వీటెక్కాక అది మనకి స్మెల్ అనేది రాదు అనమాట. ఆవ నూనె స్మెల్ రాదు. ఇలాగా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. మరొక వాయి ఇంకొక 4 వేసుకోండి. మనం తక్కువ నూనెలో కొన్నే చేస్తున్నాం కాబట్టి ఇది 2 మనుషులకి స్నాక్స్ ఆరాంగా ఫుల్ అయిపోయేటట్టు ఉంటుంది. మనం వేసింది ఒక్క బంగాళదుంప, 3 స్పూన్లు ఇక్కడ అటుకులు అయితే వేసామండి. అంతకు మించి అయితే వేయలేదు మనం. కానీ దీనికి వీలైన గరిటె తీసుకోండి. ఇలా వెజ్జల గరిటె తీసుకోవాలని లేదు, ఇడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసుకుంటూ మీరు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుంటే కనుక బాగుంటుందండి. మరీ ఎక్కువగా ఏమైనా కలిపారనుకో ఇడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఏ పిండి కలపలేదండి. పిండి కలిపితే కూడా క్రిస్పీగా బాగా వస్తుంది. ఎట్లా అంటే మీరు వరిపిండి కావచ్చు, లేదంటే శనగపిండి కావచ్చు, ఏదైనా కార్న్ఫ్లోర్ అలా వేసుకోండి. నేనైతే ఏమీ వేయలేదు, హెల్తీగా చేయాలని చెప్పేసి ఇలా సాస్ వేసుకొని మనకి సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఎంతో రుచికరమైన పొటాటో స్నాక్స్ సూపర్గా ఉంటుందండి. అటుకులతో చేసిన స్నాక్స్ ఎంత హెల్తీయో తెలుసా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.